శ్రీ పరాభవనామ సంవత్సర మీనరాశి ఫలితములు. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు ఈ రాశి యందు ఉంటాయి. ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2గా చెప్పబడుతోంది. ఈ రాశివారు గురుడు జూన్ 1 వరకు రచితమూర్తిగా ఉండడం వల్ల సౌభాగ్యకరమైన ఫలితాలను, తదుపరి జూన్ 2 నుండి తామ్రమూర్తిగా ఉండడం వల్ల సామాన్యమైన ఫలితాలను పొందుతారు. రాహుకేతువుల వల్ల డిసెంబర్ 5వ తేదీ వరకు విశేషమైన ధనయోగమును, తదుపరి డిసెంబర్ 6 నుండి సామాన్యమైన ఫలితములను పొందుతారు. జూలై 26 నుండి డిసెంబర్ 11 వరకు రుణభారం పెరిగే అవకాశం ఉంది. శిరస్సు, పాదములకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జూన్ నెల ప్రారంభం నుండి ధనవృద్ధి, కుటుంబ వృద్ధి కలుగుతాయి. సత్సంతానం కలుగుతుంది. రాహువు వ్యయస్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులను తగ్గించుకోవటం మంచిది. ఈ రాశివారు ఈ సంవత్సరం అన్ని రంగాలలోనూ ముందంజ వేస్తారు. వీరి పూర్వపుణ్యమే ఆకస్మిక ప్రమాదాల నుండి రక్షిస్తుంది. అపమృత్యు దోషం నివారణ అవుతుంది. దైవబలంతో అన్నింటా రాణిస్తారు. సత్సంతానం వల్ల వీరు ప్రశాంతంగా ఉంటారు. ఈ సంవత్సరం వీరికి సోదరులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనోనిబ్బరంతో వ్యవహరించాలి. రాహు సంచారం వల్ల సంవత్సర ప్రారంభంలో ప్రతి పనిలోనూ అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. మానసిక సమస్యలతో, నిద్రలేమితో బాధపడే అవకాశం ఉంది. వీలైనప్పుడల్లా రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల అపమృత్యు దోష నివారణ జరుగుతుంది. వీలైనంత వరకు మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. చేయని నేరాలు మీపై ఆరోపింపబడే అవకాశం ఉంది. కాబట్టి మనోధైర్యంతో వ్యవహరించాలి. వ్యాపారస్తులకు పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి అవుతాయి. ఇనుప వ్యాపారస్తులకు బాగా కలిసి వచ్చే సమయం. చేపలు, రొయ్యలు వ్యాపారస్తులకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రైతులకు పంటలు కలిసి వస్తాయి. పరిశోధనా రంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు ఈ సంవత్సరం గుర్తింపు తెచ్చే సమయం. స్టేషనరీ వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు ప్రజా సంబంధాలు బలపడతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 7. సోమవారం, మంగళవారం, గురువారములు కలిసి వస్తాయి. ఆంజనేయ ఆరాధన, దుర్గామాత ఆరాధన, శివారాధన వీరికి అడ్డంకులను తొలగించి మేలు చేస్తాయి. మొత్తం మీద ఈ రాశివారు ఈ సంవత్సరం చాలా అప్రమత్తంగా ఉండాలి. అనుకోని అపవాదుల నుండి దూరంగా ఉండాలంటే నిత్య దైవారాధన తప్పనిసరి.